హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షీస్ క్రియేషన్స్. ఈరోజు చూపించే రెసిపీ ఆమ్ల రసం అండి. ఆల్రెడీ మన ఛానల్లో ఆమ్ల రసం అప్లోడ్ చేశాను. అది వేరే టైప్ కందిపప్పుతో కలిపి చేశాను. ఇది టమాటా వేస్ట్ చేస్తాము, కందిపప్పు అదేం లేకుండా చాలా సింపుల్గా అయిపోయింది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. మనకి ఈ వింటర్ సీజన్లో బాగా వస్తాయి కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు తప్ప. ఆమ్లా అనగానే వగర్ అలా ఉంటుందనేమో అనుకుంటారేమో, డౌట్ ఏం లేదు, అదేం ఉండదు, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను చూపించా కదా ఇప్పుడు కాయ, ఆ సైజు మనం ఒక 4 ఆమ్లాస్ తీసుకోవాలి. ఉసిరికాయలు తీసేసుకుని ఇలా పీసెస్లో కట్ చేసేసుకుని 1 టమాటా తీసుకోండి. టమాటా వేసుకుంటే బాగుంటుంది, వేసుకోపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఉంటే కనుక వేసుకోండి. ఒక బిగ్ సైజ్ టమాటా అలా కట్ చేసేసుకుని మిక్సీలో వేసేసుకుని ధనియాలు ఒక 1 టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఒకటి వేసుకోండి. అండ్ మిరియాలు ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకుని ఇవన్నీ చాలా స్మూత్ పేస్ట్ లాగా వేసేసుకోండి. వాటర్ కావాలంటే కొంచెం పోసుకొని వేసుకోవచ్చు, ఎందుకంటే టమాటా వేసాం కాబట్టి సరిపోవచ్చు. లేదంటే కొద్దిగా పోసుకొని వాటర్ స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఎందులో కాసుకోవాలనుకుంటున్నామో రసం అది పెట్టేసుకుని డైరెక్ట్ బాండ్లీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒకటి వేసేసుకుని కరివేపాకు వేసుకోండి. ఇంగువ కొంచెం వేసేసుకొని తాలింపు వేగిన తర్వాత ఈ పేస్ట్ ఇందాక తయారు చేసాం కదా ఉసిరికాయది, అది వేసేసేయడమే. ఈ పేస్ట్ ఏమీ ఆయిల్లో మనమేం వేగనివ్వక్కర్లేదు. పేస్ట్ వేసేసి వెంటనే ఒక 3 to 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేయండి. చిక్కదనం చూసుకుని, ఇంకా బాగా చిక్కగా ఉంటే కనుక ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. లేదంటే కనుక నేను చూపించిన కొలతకైతే సరిపోయిద్ది 3 to 4 గ్లాసెస్. పెద్ద గ్లాస్ అయితే 3 గ్లాసెస్ తీసుకోండి, కొంచెం చిన్నదైతే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. నెక్స్ట్ పసుపు వేసేసుకోండి, ఒక 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి మన ఛానల్ని. అండ్ కన్సిస్టెన్సీ చూసారా, ఇలా పలచగా ఉండాలి రసం అనేది ఫస్ట్. తర్వాత ఒక 10 మినిట్స్ మరిగించండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. 10 మినిట్స్ మరిగేపటికి మనకి కొంచెం చిక్కపడిద్ది రసం. ఇప్పుడు మనం కట్టేసే ముందు ఒక 2 మినిట్స్ ముందు కొంచెం కొత్తిమీర వేసేసి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని, కావాలంటే కొద్దిగా వేసుకుని ఇంకో 2 మినిట్స్ మరిగించండి. అంతే, చూసారా ఇందాక దానికి ఇప్పటికి ఎంత తేడా ఉందో, చిక్కగా అయిపోయింది. అంతే, ఎంతో సింపుల్గా అయిపోయిద్ది. జస్ట్ ఒక 15 మినిట్స్లో మనకి ఉసిరికాయ రసం రెడీ అయిపోయిద్ది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే మీకు ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చాలా రెసిపీస్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి.